గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం రుచులు ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక బయట అంతా చల్లగా ఉంది కదా, ఇక లోపల వేడి ఇంట్లో ఉన్నదే, ఇంట్లో ఉన్నాయే ఇట్లా మంచిగా చేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. బయట పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఇట్లా గరం కర్ర అని తింటే ఉంటుంది. ఇక నేను దీని గురించి మాట్లాడతాను. మన తెలంగాణలో పక్క పేలాలు అంటాం మేము దీన్ని, పేలాలు. ఇక పేలాలు ఇంట్లో ఉన్న వస్తువులతోటి గిట్లా పేలాలు మిల్ మేకర్ తోటి ఇట్లా ఫ్రై చేస్తే ఉంటుంది. నోట్లో వేస్తే కర్ర అని సప్పుడు వస్తుంది. బయట వర్షం, లోపల కర్ర అందా తిని ఇంత చాయ్ తాగితే సూపర్ ఉంటుంది. ఇక ప్రతిదానికి శాత కాదు అనొద్దు. శాత కాదు అంటే శాత కాదు, శాతనవుతుంది అంటే శాతనవుతుంది. ఇక దీన్ని ముందుగా పేలాలండి. తెలంగాణలో పేలాలంటాం, ఎక్కడ ఏమంటారో నాకు తెలియదు. ఇక ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి, ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఆ పేలాలు ఏమవుతాయి అంటే కొంచెం ఇట్లా మెత్తగా పడేటట్టు ఉంటాయి. తప్పకుండా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇట్లా 5 నిమిషాలు ఇట్లా ఫ్రై చేయాలి. ఒక 2-3 నిమిషాలు. ఇదిగోండి ఇట్లా క్రిస్పీగా అయ్యేటట్టు సౌండ్ రావాలి ఇట్లా అంటే. ఇక అట్లా చేసుకున్న తర్వాత అదే బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, ఇక మన మిల్ మేకర్ ఉంటాయి కదా ఇంట్లో, ఇక మిల్ మేకర్లు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టాలి, పెద్దగా పెడితే ఆయనతో కాలిపోతాయి. ఇక తర్వాత పల్లీలు ఇంట్లో ఉన్నాయి, ఇంకేమేమి ఉంటాయో కర్ర క్రిస్పీగా ఉండేటి అన్నీ వేసుకోవచ్చు. ఇక పల్లీలు అయిపోయాక ఇక జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నా, ఉంటే వేసుకోర్రు ఇవన్నీ, లేకపోతే లేదు. తర్వాత ఎండు కొబ్బరి, ఇక కొంచెం మంచిగా ఉండాలి కదా, మంచిగా వేసి ఇచ్చింది అనాలి. ఇంట్లోనే ఉన్నాయి అవి, ఇంత ఎత్తే అయిపోయాయి. ఇంట్లో మంచిగా వేసి ఇచ్చిందని పేరు. ఇక మళ్ళీ ఎవరికైనా వస్తే సూపర్ ఉంటుంది. ఇక దాని తర్వాత ఎండు కొబ్బరి తొందరగా కాలిపోతుంది అండి, ఫ్రై అయిపోతుంది. ఇక తర్వాత ఆవాలు జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి మీ ఇష్టం ఉన్నది వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా ఇట్లా అనుకొని వేసుకోవాలి. ఇక తర్వాత సూపర్ ఉంటుంది. ఇప్పుడు కళ్యామాకు కరివేపాకండి, మంచిగా కట్ చేసి వేస్తున్నా. చిన్నగా ముక్కలు వేస్తే ఏమవుతుంది అంటే తింటారు, పెద్ద ఏమంటే తీసి పడేస్తారు. ఇక తర్వాత ఇక దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా అటు ఇటు కలిపితే అయిపోయాయి. తర్వాత ఇక కొద్దిగా పసుపు వేసుకొని, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోరి, లేకపోతే లేదు. వేసుకుంటే మంచిగా కనిపిస్తాయి పచ్చగా. తర్వాత కారం అండి, మీకు ఇష్టం. పిల్లలు తింటున్నారా, పెద్దలు తింటున్నారా, స్పైసీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. ఆల్రెడీ నేను ఎండుమిరపకాయలు వేసాను కదా, ఇక పేలాలు వేయాలి. దాని తర్వాత ఇక వేసి ఇంక 2 నిమిషాలు ఇక మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలిపితేనే బాగుంటుంది చాలాసేపు. ఇక మంచిగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి కదా, బయట పోవాల్సిన అవసరం లేదా, పేలాలు ఉంటాయి అయిపోయి ఇంట్లో. మీకు ఇంకా ఇంట్లో ఏవేవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి, క్రిస్పీగా ఉండేటి. ఇందులోకి వెళ్ళి కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. బయట వర్షం, లోపల కరకరలాడితే ఎవరికైనా వచ్చినా ఇస్తే మస్తు ఉంటుంది. ఇట్లా ఇచ్చి ఒక్క కప్పెడు చాయ్ తాగిర్రా అంటే ఇక టిఫిన్ అయినట్టే, వాళ్ళ నాస్టా. చూసిరా ఎంత మంచిగా ఉన్నాయో. నిజంగా నచ్చిరా? వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. తెలియని వాళ్ళకు తెలుస్తుంది. మీరు పేలాలు ఎలా ఫ్రై చేస్తారో, మీ దగ్గర పేలాలని ఏమంటారో, వీటిని ఏమంటారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి తప్పకుండా ప్లీజ్. తెలంగాణలో మాత్రం మా దగ్గర పేలాలంటాం, మీ దగ్గర ఏమంటారో రాయండి. వీడియో నచ్చిందా కామెంట్ బాక్స్లో కామెంట్